లోక కళ్యాణార్థం కోసం కొంతమంది కారణ జన్ములు దివి నుండి భూమికి దిగి వస్తారు. ఆ కోవకు చెందిన వారే పొన్న చెంగల్రాయలు గారు. ఇవాళ ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించి చాలా కుటుంబాలని కాపాడుతున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పొన్న చెంగల్రాయలు గారు. ఇవాళ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా చిన్న స్థాయి నుంచి ఇవాళ అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించడానికి గ్రౌండ్ వర్క్ అంతా కూడా తను నమ్ముకున్నటువంటి వాళ్ళే. అతను చేసినటువంటి సేవా తత్పరతే ప్రధానమైనటువంటి కారణం. పూజ్య బాబూజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం అయితేనేమి, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందడుగులు వేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ రేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అందులో భాగంగా ఈవేళ పొన్న చెంగల్రాయలు గారు తీసుకున్నటువంటి ప్రతి స్టెప్ కూడా సక్సెస్ రేటుకి దారితీస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈవేళ పొన్న చెంగల్రాయలు గురించి ఇతరులకు చెప్పాలంటే అతిశయోక్తి కాదు. ఆయన గురించి ఎంత చెప్పినా చాలా తక్కువగానే ఉంటుంది. సో పెద్దగా పరిచయం లేనటువంటి ఒక వ్యక్తి, అందరివాడు సుపరిచితుడిగా తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కృపా కటాక్షాలతో ప్రతి ఒక్కరికి చెయ్యిని అందిస్తూ ఆపన్న హస్తాన్ని అందిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి చెంగల్రాయలు గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. సో ఇవాళ ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సో ఇవాళ మీ బాల్యం ఎక్కడ స్టార్ట్ అయింది? సో మీ విద్యాభ్యాసం ఎలా ప్రారంభమైంది? అది ఒక చిన్న విలేజ్ అండి, పాదిరేడు అని ఒక విలేజ్, వడమాలపేట దగ్గర. పాదిరేడు అనేది ఒక విలేజ్ వడమాలపేట దగ్గర. ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్స్. అక్కడే పుట్టాం. మీద అగ్రికల్చర్ ఫ్యామిలీ. మాకు కొద్దిగా ల్యాండ్స్ అవి ఉంటే మేము మొత్తం 10 మంది, అందులో 4 సిస్టర్స్, 6 మంది బ్రదర్స్. చిన్న విలేజ్ అయినా కూడా అక్కడే ఆ ఊర్లోనే చదివాం. తర్వాత వడమాలపేటలో వచ్చి సెకండరీ కూడా చదివాం. తర్వాత ఇక్కడ తిరుపతికి వచ్చాం. తిరుపతికి వచ్చి కంప్లీట్ చేసి, అంటే ఫస్ట్ రేణిగుంటలో మాకు ఒక చిన్న బిజినెస్గా స్టార్ట్ చేసాం. రేణిగుంటలో లాజిస్టిక్ ఫర్మ్లో ఒక పార్ట్నర్షిప్గా తీసుకొని ఆ పార్ట్నర్షిప్లో చేస్తూ తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్లో చేరాను నేను. ఇండియన్ ఎయిర్లైన్స్ అప్పుడే ఎయిర్పోర్ట్, మన కొత్తగా ఎయిర్పోర్ట్ కడుతున్నారు. కట్టేటప్పుడు R&B కింద వర్క్ స్టార్ట్ చేశారు. R&Bలో నేను ఇన్స్పెక్టర్గా చేరాను. దాని తర్వాత అలాగే ఇండియన్ ఎయిర్లైన్స్లో ఒక వ్యాకెన్సీ వచ్చి ఇంజనీరింగ్ హెల్పర్గా చేసాము. అక్కడ ఇంజనీరింగ్ హెల్పర్గా చేరాను. చేరిన తర్వాత అప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్లో మాకు ఉద్యోగ అవకాశాలు కానీ పెద్దగా లేవు. మీకు తెలిసింది, మాకు ఫైనల్గా ఏమనంటే ఒక కాట్మాండుకు ట్రాన్స్ఫర్ చేశారు. ఫైనల్గా మీకు పర్మనెంట్ కావాలంటే చేస్తాం, కాట్మాండుకి వెళ్ళని అన్నారు. కాట్మాండు అంటే దూరం అని చెప్పి మా ఫాదర్ మదర్ ఒప్పుకోలేదు. సరే నేను ఒక డ్రాప్ అయిపోయాను. తర్వాత ఇది లాజిస్టిక్ ఫరంలో స్టార్ట్ చేసాను. లాజిస్టిక్ ఫరం నుంచి చిన్న రేణిగుంటలో ఒకటి ట్రాన్స్పోర్ట్ అని, లారీలని అలా తీసుకొని వాటితో కూడా బిజినెస్ అందరు కూడా స్టార్ట్ చేసాం. ఈ లాజిస్టిక్ ఫరంలో చాలా కష్టాలు. అప్పుడంటే అప్పుడు నేషనల్ పర్మిట్స్ ట్రక్స్ ఉండేటివి కాదు. అప్పుడే ఇందిరాగాంధీ గారు నేషనల్ పర్మిట్ ట్రక్స్ అని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత రైల్ ద్వారా మన ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ వచ్చేటివి. రేణిగుంటకు వచ్చేది. రేణిగుంట నుంచి ఈ డిస్టిక్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగేది. ఈ డిస్ట్రిబ్యూషన్ జరిగేటప్పుడు మా ట్రక్స్ అని, మా ఆఫీస్ అని, మా స్టాఫ్ అని చెప్పి వాళ్ళంతా కూడా దాన్ని ఉపయోగించి వాళ్ళకంతా సర్వీస్ చేసేవాళ్ళం. అలాగా ఒక చిన్న ఫర్మ్గా స్టార్ట్ చేసాం లాజిస్టిక్ ఫర్మ్. తర్వాత అప్పుడు అక్కడే సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఉండేది. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో అప్పట్లో అంతా వేర్ హౌస్లోనే ప్రోడక్ట్ అంతా ఉండేది. ఆ ప్రోడక్ట్ అంతా అక్కడి నుంచి తీసుకెళ్ళాల్సిన పరిస్థితి. అక్కడ చూస్తే సెంట్రల్ వేర్ హౌస్లో వాళ్ళు ఇప్పుడు 10-10:30కి ఓపెన్ చేస్తారు, 5 o'clock క్లోజ్ చేస్తారు. బిజినెస్ పీపుల్ అంతా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చేది 10 o'clock, దాని డెలివరీ 10:30కి డెలివరీ లేదు. తర్వాత అంటే నేనే ఫస్ట్ టైం ఇండియాలో ప్రైవేట్ వేర్ హౌసింగ్ అని స్టార్ట్ చేశాను. ప్యారలల్ టు ది గవర్నమెంట్లో వేర్ హౌస్ లాగా ఉండేది, ప్రైవేట్ వేర్ హౌసింగ్ ప్యారలల్గా స్టార్ట్ చేసాం. ప్యారలల్గా స్టార్ట్ చేసి రేణిగుంటలోని అంటే ఓన్ గోడౌన్స్ లేకపోయినా కూడా ఒక రెంటెడ్ గోడౌన్స్ తీసుకొని ఓపెన్ చేసాం. ఓపెన్ చేసినప్పుడు అప్పుడే కొత్తగా మన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎం గారు అయ్యారు.
ఆయన కూడా ఒక ఇన్విటేషన్ చేసి అక్కడే మా వేర్ హౌస్ దగ్గర ఆయన సన్మానం చేసి జరిగింది. అలాగా ఈ వేర్ హౌసింగ్ చాలా డిమాండ్ ఉండేది. వేర్ హౌసింగ్ అంటే ఎక్కడ ఎవరైనా ప్రోడక్ట్ పెట్టుకోవాలన్నా కూడా సెంట్రల్ వేర్ హౌస్ తప్ప, లేదు స్టేట్ వేర్ హౌస్ తప్ప. స్టేట్ వేర్ హౌస్లో కూడా చాలా తక్కువ ఉండేవి. సెంట్రల్ వేర్ హౌస్లో పెడితే ఆ స్టాక్ వచ్చేదే లేదు. సండే, సాటర్డే హాలిడే, లేబర్ స్ట్రైక్, లారీ స్ట్రైక్ ఇవన్నీ ఉండేది. ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకు మనమే ప్రైవేట్ వేర్ హౌసింగ్ ఎందుకు స్టార్ట్ చేయకూడదని అగ్రికల్చర్ లైసెన్స్ తీసుకొని మేమే కొన్ని గోడౌన్స్ తీసుకొని నేనే స్టార్ట్ చేశాను. తర్వాత మా పార్ట్నర్స్ కొంతమంది ఉన్నారు. ఇంకా పార్ట్నర్స్ అంటే మీకు తెలుసు కదా, ప్రతి ఒక్కరు ఏదో విధంగా మోసం చేయాలని ఉండేవాళ్ళు. సో అలాగే ఎన్నో ఒడిదుడుకులు, పార్ట్నర్స్, తర్వాత ఎంప్లాయీస్, ఎన్నో ఒడిదుడుకులతోటి స్టార్ట్ చేసాం. అంటే మేము చిన్న విలేజ్ నుంచి వచ్చాం కాబట్టి పెద్దగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేదు. దాన్ని కూడా మేము సెర్చ్ చేసుకునేవాళ్ళం. ఫ్రెండ్స్తో కూడా కలిపి బిజినెస్ స్టార్ట్ చేసాం. అలాగే ఈ బిజినెస్ ఎప్పుడైతే రేణిగుంటలో ఫస్ట్ వేర్ హౌస్ సక్సెస్ అయింది, తర్వాత నిదానంగా కర్ణాటక, రాజస్థాన్, గోవా అన్ని ప్లేసెస్లో కూడా మా ఓన్ వేర్ హౌసెస్ కట్టాం. ఆ వేర్ హౌసెస్లో మా దగ్గర స్టాక్ ఉంటుంది, కంపెనీ స్టాక్ పంపిస్తారు. మా స్టాక్ కంపెనీలో తీసుకొచ్చి స్టాక్ పెడతారు. అక్కడి నుంచి రైల్వే నుంచి మా గోడౌన్స్లో ఉంటాయి. గోడౌన్లో స్టాఫ్ ఉంటారు, లేబర్ ఫ్యామిలీ ఉంటారు. అక్కడి నుంచి వాళ్ళ డీలర్కి డిస్పాచ్ చేస్తాం. అది ఈ వేర్ హౌసింగ్ ఇండస్ట్రీ ఫస్ట్ ISO 9001 సర్టిఫికేషన్ రావడం అనేది మా కంపెనీ ఫస్ట్కి ప్రైవేట్ వేర్ హౌసింగ్ ఫస్ట్ ప్రైవేట్ వేర్ హౌసింగ్ తీసుకురావడం అని. ఇలాగ ఎన్నో ఒడిదుడుకులు పడ్డాను. ఎన్నో పార్ట్నర్స్తో ఇబ్బంది కాకుండా, పబ్లిక్తో ఇబ్బంది కాకుండా ఎంతో మందితో ఇబ్బంది పడి ఒక మంచి ఇండస్ట్రీ ఇప్పుడు ఒక దగ్గర 300 నుంచి 350 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక 4,000 నుంచి 4,500 వరకు లేబర్ ఫ్యామిలీస్ ఒక ఇండిపెండెంట్ ఉన్నారు. సో ప్రతి సంవత్సరం వాళ్ళకి ఏ లేబర్ ప్రాబ్లం అయినా, ఎంప్లాయీస్ ప్రాబ్లం అయినా, సొసైటీలో ఏమైనా MSME కింద రిజిస్టర్ చేసి చక్కగా మా కంపెనీలు నడుపుతున్నాం. ప్రాఫిట్లో మాకు ఎన్నిటికన్నా ఎవరు మాకు సపోర్ట్ లేకపోయినా కూడా, పొలిటికల్ సపోర్ట్ చేయని, సొసైటీలో సపోర్ట్ లేకపోయినా కూడా మాకు ఆయన దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆయన మాకు రైట్. అంటే మీది ఒక మ్యాక్రో ఫ్యామిలీ, దాదాపు 10 మంది సంతానంతో కూడినటువంటి పెద్ద ఫ్యామిలీ. సో ఒక వ్యవసాయ కుటుంబం. ఆ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మీకు చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు అనేది పెద్దగా చెప్పనక్కర్లా, అక్కడి నుంచే హ్యాబిట్ అయింది. అంటే మీ పరిశ్రమలు నెలకొల్పిన దశలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ చిన్నతనం నుంచి చాలా కష్టం అనేది చెవి చూశారు. సో ఆ కష్టంలో మీకు బాగా గుర్తుండిపోయే కష్టం ఏదైనా ఉందా? ఇంత ప్యాథటిక్గా ఉంది నా లైఫ్ అనేది ఏదన్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే అండి, ఇప్పుడు ఫస్ట్ మాకు వర్కింగ్ క్యాపిటల్ కావాలి, ఒక సైడ్ బిజినెస్ కావాలి. మాకు బిజినెస్తో మాకు కొన్ని సక్సెస్ అయిన తర్వాత కాంపిటీటర్స్ ఎటువంటి వాళ్ళు అంటే, వాళ్ళు ఎంత రిచెస్ట్ అంటే 1000 crores అన్నా కూడా లెక్కలేని వాళ్ళతో మేము వాళ్ళు పోటీ పడాలని అంటే ఎంప్లాయీస్ను సరి చేసుకోవాలి, లేబర్లను సరి చేసుకోవాలి, కంపెనీస్ని మేము కన్విన్స్ చేసి మా మీద నమ్మకం వచ్చి వాళ్ళ ప్రోడక్ట్ మా దగ్గర తీసుకొచ్చి పెట్టి, మళ్ళీ డీలర్స్కి మేము ప్రోడక్ట్ ఇచ్చి సఫిషియెంట్గా కరెక్ట్గా వాళ్ళకి కావాల్సిన టైం లోపల మేము సరుకు ఇచ్చేదానికి ఎంతో కష్టపడ్డాం. ఎన్నో ఒడిదొడుకులు. ఇప్పుడు పెద్దవాడితో కొట్లాడాలంటే చిన్న పని కాదు. చిన్నవాడు పోయి ఒక చిన్న సక్సెస్ బిజినెస్ మ్యాన్ కావాలని హానెస్ట్గా ఉండేవాళ్ళు బిజినెస్ చేసి ఒక పెద్ద దగ్గర కొట్లాడాలంటే ఎంతో కష్టపడి సక్సెస్ ఎన్నో విధాలుగా. బట్ నో డౌట్ మేము దేవదేవుడు చెప్పాను నేను, ఆయన వల్ల హెల్ప్ వల్ల అన్ని దగ్గర కూడా ఎవరో మాకు ఆఫీసర్స్ అయితే ఇండస్ట్రీ అయితే ఏదో కొద్దిగా బిజినెస్ ఇస్తూ వచ్చారు. మా ఎంప్లాయీస్ అయితే వాళ్ళంతా కూడా కొద్దిగా బిజినెస్ ఇస్తూ వచ్చారు. అలాగా ఈ కంపెనీని పైకి తీసుకొచ్చాం. 5-6 కంపెనీస్ ఉన్నాయి, గ్రూప్ కంపెనీస్ ఉన్నాయి, మంచి టర్నోవర్ వస్తుంది, ఇప్పుడు సఫిషియెంట్గా ఉన్నాం, బిజినెస్ దగ్గర ఉన్నది.
ఇంకా కూడా బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నాం. అంటే ఒకానొక సందర్భంలో ఒక మ్యాక్రో ఫ్యామిలీలో స్టార్ట్ అయినటువంటి ఒక ప్రస్థానం మీకు వివాహం జరిగింది. సో వివాహం జరిగిన తర్వాత మీకు ఎంతమంది సంతానం, వాళ్ళు ఏం చేస్తున్నారు, అంటే వాళ్ళను కూడా ఈ బిజినెస్లో తీసుకురావడానికైనా ప్రయత్నం చేస్తున్నారు పిల్లల్ని? అవునండి, బిజినెస్ మాకు వివాహం 1981లో జరిగింది. 81లో జరిగింది. మాకు 83లో ఫస్ట్ పాప, 86లో బాబు. ఇద్దరున్నారు, పాప బాబు. బాబు ఇప్పుడు ఈ బిజినెస్లోనే ఉన్నాడు, హైదరాబాద్లో ఉంటాడు. అబ్బాయికి మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు. అమ్మాయి ఇంకా మ్యారేజ్ కాలేదు. ఆమె మా బిజినెస్ ఫైనాన్స్ అంతా చూస్తుంది, ఇక్కడే ఉంటుంది. ఆమె బీటెక్ ఎంబీఏ చేశారు, వాడు బీబీఎం చేశారు. సఫిషియెంట్, ఓకే. మాకు చిన్న ఫ్యామిలీ అయినా హ్యాపీగా ఉన్నాం. అందరూ చాలా వరకు ఆపద్బాంధవ అనాథరక్షక గోవిందా గోవిందా అంటారు. అంటే ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతి లాంటి డివోషనల్ సిటీలో మనం ఉన్నాం. సో ఇక్కడ ఆధ్యాత్మిక చింతన మీకు ఎంతవరకు ఉంది? అంటే మీకు ఇష్టమైనటువంటి కులదైవం ఎవరు? మీరు మాటల సందర్భంలో వెంకటేశ్వర స్వామి. సో ఆయన పైన మీరు ఎంతవరకు భారం మోపారు? ఆయన మీ సక్సెస్ రేట్లో ఎంతవరకు? ఆయనకి అంటే మేము ఇప్పుడు మీడియా ద్వారా చెప్పచ్చు చెప్పకూడదు కదని మా బిజినెస్లో ఒక 10% ఆయనకి పార్ట్నర్షిప్గా మేము ఎవ్రీ ఇయర్ ఉండిలోనూ లేకపోతే డొనేషన్ కిందను ఇస్తాం. ఒకటి. రెండోది, ప్రజల కష్టాలు చూశాను నేనే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. మాకు ఫైనాన్స్ లేనప్పుడు బ్యాంకులోకి వెళ్తే బ్యాంకు లోన్ల కోసం ప్రజలు వెళ్ళి కష్టాలు పడేది చూశాను. చూసి వాళ్ళకి లోన్ లేకుండా, గోల్డ్ లోన్ అయినా ఏదైనా లోన్ లేకుండా ఇబ్బంది పడేది చాలా వరకు నేను బ్యాంకులో కూర్చొని చూశాను. చూసిన తర్వాత మనం కూడా ఎందుకు వీళ్ళకి సర్వీస్ చేయకూడదని చెప్పి కోఆపరేటివ్ బ్యాంకు స్టార్ట్ చేసాం. బాలాజీ కోఆపరేటివ్ బ్యాంక్ అని తిరుపతి ఫ్రెండ్స్ అంతా చేరి స్టార్ట్ చేసాం బ్యాంక్ని. చిన్న బ్యాంకే. ఫస్ట్ ఆర్బీఐ లైసెన్స్, ఎవరికి లైసెన్స్ లేదు. అప్పుడు నేనే ఆర్బీఐ లైసెన్స్ తీసుకొచ్చి ఇక్కడ తిరుపతిలో ఫస్ట్ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్ లాగా, టౌన్ బ్యాంక్ లాగానే కోఆపరేటివ్ బ్యాంక్ స్టార్ట్ చేశాను. ఒక 10 years నేను చైర్మన్గా ఉండి షేర్ హోల్డర్స్ అంతా చేసాము. డిపాజిట్స్ 6-7 కోట్ల దాకా డిపాజిట్స్ వచ్చాయి అందరికీ. ప్రతి చిన్న 200 లోన్ కావాలన్నా, ఎంప్లాయీస్కి 10,000 తీసుకొని లోన్ తీసుకోవాలన్నా, రైల్వే ఎంప్లాయీస్ అయితే, టీటీడీ ఎంప్లాయీస్ అయితే, ప్రతి ఒక్క ఎంప్లాయీస్, చిన్న కొట్టులో పనిచేసే ఎంప్లాయీస్ కూడా లోన్ ఇచ్చాం. వాళ్ళు పర్సనల్ గ్యారెంటీ తీసుకొని లోన్ ఇచ్చి. ఆటోలు అప్పుడు చాలా ప్రాబ్లం ఉండేది తిరుపతిలో ట్రాన్స్పోర్ట్కి. ఆటో ప్రతి ఒక్క డ్రైవర్ 10,000 కట్టేస్తే, 15,000 కట్టేస్తే ఆటో కొనేదానికి లోన్ ఇచ్చాం. ఇలాగ ఎన్నో హౌసింగ్ కట్టుకునే దానికి, చిన్న రీమోడల్ చేసుకునే దానికి, హౌస్ కొనేదానికి, గోల్డ్ లోన్స్ అని, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేసాం. ఆ చిన్న బ్యాంక్ అయినా. తర్వాత ఆ బ్యాంకులోనే ఎంప్లాయీస్ ఏదో ఒక ఫ్రాడ్ చేసి దాన్ని ఇంకొక బ్యాంకులో మెర్జ్ చేసాం. దాని తర్వాత చూశాను, ఈ చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న ఈ పేదరికం, పేదలు, వాళ్ళ కష్టాలు, ఇవన్నీ చూసి మనం ఎందుకు ఒక ట్రస్ట్గా పెట్టి ప్రజలకు ఎందుకు సేవ చేయలేం అంటే, మాకు చెప్పాను కదా, మేము రేణుగుంటలో చిన్న లాజిస్టిక్ ఫర్మ్లో ఉండేటప్పుడే ఆ చుట్టుపక్కల ఉన్న దళిత వాళ్ళకంతా కూడా పిలిచి స్పోర్ట్స్ అని, వాళ్ళ ఏదైనా దేవుడు కార్యక్రమాలు చేయడం అనేది, వాళ్ళందరూ కూడా కొద్దిగా సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి హెల్ప్ చేసేవాళ్ళం. వాళ్ళకి బట్టలు కావాలంటే కొని ఇచ్చేవాళ్ళం, ఏదైనా ఫంక్షన్ ఇప్పుడు పిలిచి వాళ్ళకి ఏదో ఇచ్చేవాళ్ళం. అప్పటి నుంచి మాకు అది ఒక అలవాటుగా పార్ట్ ఆఫ్ ది మా బిజినెస్ అని చెప్పి చేసుకున్నాను అక్కడ. రైట్ సార్. అంటే 2020-21 మధ్యలో దాదాపు ప్రపంచం మొత్తం ప్యారలల్ అయినటువంటి ఒక పరిస్థితి కరోనా పాండమిక్తో. సో phase 1, phase 2, phase 3. ఆ సమయంలో కూడా మీకున్నటువంటి సేవా తత్పరతతో ఎంతోమందికి ఆహారాన్ని అందించారు, బట్టలు ఇచ్చారు, భోజనాలు పెట్టారు, అన్నీ చేశారు. సో ఎలా అనిపించింది? హౌ డూ యూ ఫీల్ ఫర్ దట్ సమ్ డేస్? అదే మర్చిపోలేరు ఆ ఘటనలు. అది కూడా ఎవరూ మర్చిపోలేని పరిస్థితి. అది ప్రపంచం అంతా కూడా ఎంత ధనవంతుడైనా కూడా వాడు ఎంతైనా ఖర్చు పెట్టినా బతికే పరిస్థితి లేదు. మాకు ఎక్కడో అక్కడ సడన్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాల్ ఇచ్చారు, ఏమంటే అక్కడ స్టాప్ చేసేసేయండి అని చెప్పి. సో అటువంటి పరిస్థితుల్లో
ఎక్కడ ఈ కమ్యూనిటీ నుంచి డిఫరెంట్ కమ్యూనిటీ ఇప్పుడు మన దేశంలో ఎన్నో కమ్యూనిటీస్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళ అసోసియేషన్స్ నుంచి మాకు ఆ ట్రస్ట్ కస్తూర్బా గాంధీ ట్రస్ట్ అనేదండి. ఈ ట్రస్ట్ ముందుగా మీకు చెప్పాలి, ఈ ట్రస్ట్ వాజ్పేయి గారి పీరియడ్లో వాజ్పేయి గారు మాకు ఒక కేంద్రంగా ఇచ్చారు తిరుపతిలో పేదలకు సహాయం చేసేదానికోసం. అప్పటి నుంచి ఈ ట్రస్ట్ ఇదేంటంటే ఢిల్లీలో గాంధీ స్మృతి అని ఒక ఎక్కడైతే గాంధీ గారు తుది శ్వాస వదిలారో అక్కడ ఒక ట్రస్ట్ ఉంది. ఆ బిర్లా గారి హౌసే అది. ఆ సగంలో ఆ బిర్లా గారి హౌస్లో ఉంటూ ప్రార్థన చేస్తాము పోతూ ఉంటే ఆయనకి షూట్ చేయడం జరిగింది, ప్రాణం అక్కడే వదిలేశారు. దాన్ని ఆ గాంధీ గారి స్మృతి కోసం బిర్లా గారి హౌస్ని రెండుగా చేసి ఒక పోర్షన్లో గాంధీ స్మృతి, ఆ గాంధీ స్మృతి ట్రస్ట్ అది. ఆ ట్రస్ట్కి ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉంటారో ఆ ప్రైమ్ మినిస్టర్ గారే చైర్మన్. గాంధీ గారి మనవరాలు తారా గాంధీ భట్టాచార్య అని ఒక ఆమె ఉన్నారు, ఆమె వైస్ చైర్మన్గా ఉన్నారు. సో ఈ ట్రస్ట్ ఇప్పుడు కూడా ఈ ట్రస్ట్కి గాంధీ స్మృతికి ఇప్పుడు కూడా చైర్మన్ నరేంద్ర మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు. సో ఆ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఏదైనా కాల్ పోతే అక్కడి నుంచి మాకు డైవర్ట్ చేసేవాళ్ళు. ఏంటంటే వాళ్ళకి హెల్ప్ చేయండి, వీళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళకి సహాయం చేయండి. సో మేము మా ట్రస్ట్ నుంచి కొన్ని లక్షలు కొన్ని కోట్లు కూడా అనుకుంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేవాళ్ళం. ఇక్కడ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి ప్రభుత్వం ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతే భోజనం లేదు, ట్రైన్ లేదు, బస్సు లేదు, ఎక్కడ ఉండాలో తెలియదు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసాం. దాని తర్వాత ఇక్కడ కూడా మన ప్రెస్కి అంతా కూడా తిరుపతిలో ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారి ద్వారా ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు. ప్రెస్కి అందరూ కూడా కుక్ కిట్స్ ఇచ్చాం. ఏది ఆయిల్ అని ఇవన్నీ కూడా ఫుడ్ కిట్స్ అని అవన్నీ ఇచ్చాం. అందరూ కూడా ప్రతి ఒక్కరికి మాస్కులు అని ఇచ్చాం. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఫ్రంట్ లైన్ వర్కర్స్కి అయితే ఎక్కడంటే అక్కడ పిలిచి వాళ్ళకి ఏముందో పేడ్ లాట్ ఆఫ్ థింగ్స్ అదే రికగ్నేషన్తో మాకు వారియర్ అవార్డు అని చెప్పి తెలంగాణ గవర్నర్ తమిళిసాయి గారు అవార్డు ఇచ్చారు. కరోనా వారియర్స్ అని అవార్డు ఇచ్చారు. అలాగా ఏ ఒక్క దానిలో కూడా ప్రతి ఒక్క దానిలో మేము సహాయం చేసే దానిలో ముందు ఉంటాం. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఏంటంటే ఒక అబ్బాయి రాజశేఖర్ నాయుడు అతని పేరు అబ్బాయి, అతనికి దగ్గర 9 ఆపరేషన్స్ జరిగింది. ఇంకో 10th ఆపరేషన్కి డబ్బులు లేవు. ఇంకో ఆపరేషన్ చేస్తే అబ్బాయి బతుకుతాడు. వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగారు, కాలేదు. వాళ్ళ ఫాదరు చాలా పేదవాళ్ళు, అందరినీ డొనేషన్ అడిగి తీసుకున్నారు. సో లాస్ట్లో 1,10,000 రూపాయలు హాస్పిటల్లో కడితే ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేస్తే అబ్బాయి బతుకుతాడు. రాజశేఖర్ నాయుడు అని ఉంది మాకు. సరే నా దగ్గరికి వచ్చారు. నేను వెంటనే 1,10,000 ఇచ్చి మీరు పోయి ఆపరేషన్ చేసుకుని అబ్బాయి బతికాడు బాగా చక్కగా. అటువంటి ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఎంతోమందికి 20 సంవత్సరాలు 2004లో స్టార్ట్ చేసిన ఈ ట్రస్ట్ ఇప్పుడు 2024కి 20 years అయినాయి. ఇప్పుడు కూడా ఏ రోజు మా దగ్గరకు వచ్చి ఏదో ప్రాబ్లం ఉంది మాకు సహాయం చేయండి అంటే తప్పకుండా ఏదో కొద్దిగా సహాయం చేస్తున్నాను. మొన్న కాలేజ్లో ఏది నర్సింగ్ కాలేజ్ ఒకటి ఉంది ఇక్కడ మన తిరుపతిలో. నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ పేద పిల్లలు టెక్స్ట్ బుక్స్ లేవు, అంటే కెమికల్ ఈ బుక్స్ లేవు వాళ్ళ దగ్గర. అవి ఇచ్చాము. ఒక 3,50,000 రూపాయలు పెట్టి ఒక 100 మందికి మొన్న చేసాం. అలాగే ఎన్నో ప్రతిసారి ఏదో ఒక కార్యక్రమం చేస్తాం. గాంధీ జయంతి అని, మా బర్త్డే అని. రేపటి కూడా ఇక్కడ ఒక అన్నదానం కార్యక్రమం పెట్టాం. ఇక్కడ ఒక 750 నుంచి 1000 మంది వరకు అన్నదానం పెట్టాం. టీటీడీకి వెళ్ళి ఒక 10 లక్షల రూపాయలు రేపు అన్నదానం ట్రస్ట్కి ఇస్తున్నాను. తర్వాత ఈవినింగ్ అందరూ ఇక్కడున్న అసోసియేషన్స్ అందరూ చేరి ఒక సన్మానం అనేది అక్కడ కలుస్తున్నాం. అలాగా ఏదో ఒక కార్యక్రమంలో పొద్దున కూడా ఎవరో ఒక వాకర్ ఒక అబ్బాయి విజయ్ భాస్కర్ రెడ్డి అని ఒక అబ్బాయి వాళ్ళ అమ్మాయికి స్కూల్లో అడ్మిషన్కి తక్కువ పడింది పుత్తూరులో అని అంటే ఒక 25,000 రూపీస్ అప్పుడప్పుడు సాయంత్రం ఇచ్చారు. ఏదంటే వాళ్ళ అడ్మిషన్ ఆ అమ్మాయికి అడ్మిషన్ తక్కువ పడింది సార్ అని. ఇలాగే ఎన్నో కార్యక్రమం అన్నదాన కార్యక్రమం రేపు అంతా కూడా అన్నదానం
ఇలాగా ఏదో విధంగా సహాయం మాకు వచ్చిన దానిలో ఇంత కష్టపడి మాకు ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ తయారు చేసిన తర్వాత దానిలో వచ్చిన డబ్బులే మేము 10 మందికి సాయం చేయగలుగుతున్నాం. నేను ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఎవరి దగ్గర ₹1 సహాయం తీసుకొని మేము పేదలకి సాయం చేస్తున్నాం మీరు ఇవ్వండి అని మా డబ్బులతోనే సహాయం చేస్తాం. రైట్ సార్. అంటే కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి పెట్టారు. అందులో భాగంగా ఎన్నో రకాలైనటువంటి సామాజిక పరమైనటువంటి కార్యక్రమాలని మీ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. సో దాదాపు గాంధీ జయంతి గారికి 150వ జయంతి సందర్భంగా తిరుపతిలో ఎవ్వరూ కూడా మర్చిపోలేని విధంగా ఓల్డ్ గిన్నీస్ రికార్డులో పేరు నమోదు చేసుకునే విధంగా దాదాపు సుదీర్ఘంగా ఒక 10 రోజుల పాటు దానిపైన కుస్తీ పడి చేసి ఆలోచన ఎలా వచ్చింది సార్? గాంధీ గారి చిత్రపటాన్ని ఒక రూపకల్పన ఒక పెన్సిల్ స్కెచ్లోకి తీసుకురావాలనేటువంటి థాట్ మీకు ఎలా వచ్చింది? దాని వెనక ఉన్నటువంటి కృషి ఆలోచన. మా చైర్మన్ చెప్పాను కదండి, మోడీ గారు, మా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, ఆయన గాంధీ గారి 150వ జయంతిని అందరూ కూడా దాన్ని సక్సెస్ చేయాలి, అందరూ కూడా పాటించాలి, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసి చూపించాలి అని చెప్పి ఒక మెసేజ్ పంపించారు మోడీ గారు. ప్రతి ఒక్కరూ గాంధీ గారు 150 ఇయర్స్ జనవరి అది దాన్ని చక్కగా జరపాలని చెప్పి మా ట్రస్ట్కి కూడా మాకు ఒక ఫ్రెండ్ యూఎస్లో ఉన్నాడు. ఆ యూఎస్లో ఈ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ గురించి ఒక ఫంక్షన్కి వెళ్తే చూశాడు ఆ అబ్బాయిని చూశాడు. ఒక అబ్బాయి అక్కడ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అక్కడ యూఎస్లో అబ్బాయి పర్ఫామ్ చేస్తుంటే చెప్పారు. సో అతను వచ్చి నా దగ్గరకు వచ్చి జైపాల్ రెడ్డి గారు చనిపోయిన దినం ఆయన సంస్మరణ దినంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, వెంకయ్య నాయుడు గారు అందరూ ఉంటే ఇతను వచ్చాడు ఆ అబ్బాయిని పట్టుకొని, సార్ 150 ఇయర్ జరుగుతోంది, గాంధీ గారి గురించి మనం ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం ఏమైనా తయారు చేసేదానికి వీలు అవుతుందని చూస్తున్నాం, చూడండి వస్తుంది చేద్దాం. సో అతన్ని పట్టుకొచ్చారు. అది యూపీ అబ్బాయి గులాటి అని చెప్పి యూపీలో ఉంటాడు. అబ్బాయి తోడుకొచ్చారు. 10 రోజులు 11 రోజులు 12 రోజులు చేశాం. అదే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళే ఆ 10-12 డేస్ ఇక్కడే ఉండి దాన్ని రికార్డ్ చేసి దాని సర్టిఫికేట్ మనకు రావడం అనేది చాలా గొప్ప. తిరుపతి ప్రజలకి, అలాగే మన ఆంధ్రప్రదేశ్కి, మన ఇండియాకి కూడా. ఇప్పుడు గాంధీ గారికి బ్రిటిషర్స్ని తరివేశాడు ఇక్కడి నుంచి. సో వాళ్ళే మనం గాంధీ గారి గురించి 150 సంవత్సరాలు పుట్టినరోజులో వాళ్ళే రికార్డ్ చేసినారనేది ఒక మంచి రికార్డు మేము చేసాం. దాన్ని ఆ సర్టిఫికేట్లు కూడా అందరికి పొలిటీషియన్స్కి అందరికి కూడా ఇచ్చాం. మీకు దాంట్లో ఆత్మ సంతృప్తి ఎంతో సంతోషం అండి, ఎంతో సంతోషం. నాకు ఈ రోజు కూడా అదొక ప్రివిలేజ్. ఎస్, నేను కస్తూర్బా గాంధీ ట్రస్ట్ మేము కింద రాస్తాం, మా ట్రస్ట్ కింద చూడండి మీరు సర్టిఫికేట్స్ ఉంటాయి కింద గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అని. అంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ లిమిటెడ్గా ఉంటారు. గాంధీ గారి ఆయన చేసిన సేవలు ప్రపంచానికి తెలపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. మన దేశానికి ఆయన చేసిన సేవలు, ఆయన పడిన కష్టం, ఆయన ఎంతో త్యాగం, అవన్నీ కూడా ఒక రూపంలో పెన్సిల్తో రాశాడు అబ్బాయి, చక్కగా రాశాడు. ఇవన్నీ చూసి రికార్డ్ చేసి అది చాలా సాటిస్ఫాక్షన్ అయింది మనకు. రియల్ కూడా ఒక లైఫ్లో అదొక బిగ్ అచీవ్మెంట్ అని అనుకోవాలి. రైట్ సార్. అంటే కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అంటే పేద బడుగు బలహీన వర్గాలకి మీ వంతు ఇతోధికమైనటువంటి సహాయాన్ని మీరు అందించారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సైనికుల్ని కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వారికి ఘన నివాళులు అర్పించు, వారికి కూడా ఎనలేని సేవలు చేశారు. సో దాన్ని గుర్తించి రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర కూడా మీరు అవార్డులు పొందారు. ఎలా సార్? రాజ్నాథ్ సింగ్ గారికి అదే ఇప్పుడు కార్గిల్ తర్వాత ఈ మిలిటరీ ఫ్యామిలీస్ వాళ్ళ యొక్క కష్టాలు చూసిన తర్వాత వాళ్ళకి ఎందుకు మనం సహాయం చేయకూడదు, మన వంతు మనం ఎందుకు సహాయం చేయకూడదు అనే ఉద్దేశంతో చక్కటి ప్రోగ్రాం చేసాం. దాన్ని ఈ సోషల్ సర్వీస్ కింద రాజ్నాథ్ సింగ్ గారు మాకు ఒక గ్రేట్ అవార్డు ఇచ్చారు. ఆయన ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. సో అదొక పెద్ద హానర్ నాకు లైఫ్లో, నిజం కూడా చెప్పుకోదగ్గ అనేది. ఈ రోజుకి కూడా మేము మోడీ గారి తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు
ఇటువంటి అవార్డు ఇవ్వడం అనేది మాకు చాలా సొసైటీలో అయితే మాకు చక్కగా మంచి దానివల్ల ఒక ఆదరాభిమానాలు ఉన్నాయి. రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర, మినిస్టర్ దగ్గర మీకు ఒక అవార్డు రావాలని. రైట్ సార్. అంటే ఎంతోమందికి సహాయం చేస్తున్నారు. మదర్ తెరీసా అంటే సహాయానికి మారు పేరు అంటారు. సో మదర్ తెరీసా సద్భావన అవార్డు కూడా మీరు ఇండియన్ సోలిడేటరీ కౌన్సిల్ న్యూఢిల్లీ 24/7/2013లో కూడా తీసుకున్నాం. సో మదర్ తెరీసా ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. చేసినటువంటి చాలా అంశాలు మనం కనీసం ఒక్క పైసా వంతు కూడా మనం చేయలేము. అంతటి ఎక్కడ మాకు టైం దొరికితే ఆమె మదర్ తెరీసా ఇక్కడ కూడా వాళ్ళ పూర్ హోమ్ ఉంది ఇక్కడ, వాళ్ళకి ఏం కావాలన్నా కూడా ఇచ్చాం. 10 years కంటిన్యూగా ఇచ్చాం. అలాగే ఇక్కడ వడమాలపేట దగ్గర మేము చదివిన స్కూల్లో ఒక దగ్గర 1000 మంది స్టూడెంట్స్కి ఎవ్రీ ఇయర్ యూనిఫామ్ ఇచ్చాం. ఎవ్రీ ఇయర్ వాళ్ళకి కావాల్సిన యూనిఫామ్ మేమే స్టిచ్ చేసి అది ఇచ్చాం. ఇక్కడ మన మున్సిపల్ కార్పొరేషన్లో, మున్సిపల్ ఇప్పుడు కార్పొరేషన్ అయినప్పుడు ఆ పిల్లలు, పేద పిల్లలందరికీ కలిపి వాళ్ళకి యూనిఫామ్, వాళ్ళకి పర్సు అన్నీ కూడా ఇచ్చేవాళ్ళం. చేసాము మేము ప్రతి సంవత్సరం ఎన్నో. కానీ ఇప్పుడు ఈ బడ్జెట్లో మేము ఒక 1 crore వరకు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెడతాము. అది చేస్తాం మనం, ఇంకా కూడా చేస్తాం. ఈ ట్రస్ట్ వల్ల మాకు ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే ఈ ట్రస్ట్కి ఒక ల్యాండ్ కావాలని 20 years అడుగుతూనే ఉన్నాం, కానీ ఎవరు మాకు సహాయం చేసేట్టుగా లేరు. సరే లాస్ట్ ఫైనల్గా ఇప్పుడు మన తిరుపతి కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఒక 20 crores పెట్టి ఒక 1/2 acre ల్యాండ్ కొన్నాం. సో దానిలో గాంధీ భవన్ వస్తుంది. గాంధీ అంటే గాంధీ గ్లోబల్ భవన్, కస్తూర్బా గాంధీ గ్లోబల్ ట్రస్ట్ అని పెట్టి, తర్వాత దానిలో 24 hours మెడికల్ సర్వీసు, గాంధీ గారి లైబ్రరీ, ఎన్నో వాళ్ళ స్ట్రక్చర్ ఇచ్చారు ఏమేమి చేయాలని. అవన్నీ కూడా మేము అక్కడ ఇప్పుడు ఇంకొక 30 crores అవుతుంది. అయినా కూడా మేము వెనుకాడకుండా దాన్ని బిల్డింగ్ తీసుకొచ్చి అక్కడ ఒక గాంధీ గారిని ఎంట్రన్స్లో, తిరుపతి ఎంట్రన్స్లోనే గాంధీ గారి విగ్రహం పెట్టి ప్రతి ఒక్క గాంధీ గారి యొక్క ఆయన సేవలు, గాంధీ గారి యొక్క ఆయన యొక్క మననం చేసుకోవాలి. తిరుపతికి వచ్చే వెంకటేశ్వర స్వామికి వచ్చే వాళ్ళంతా కూడా ఆయన భక్తులే, నో డౌట్. అదే సేమ్ టైం మన ఎంట్రన్స్, తిరుపతి ఎంట్రన్స్లో గాంధీ గారి విగ్రహం వచ్చి ప్రతి ఒక్కరూ వచ్చి గాంధీ గారిని నమస్కరించి ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరూ తలుచుకుంటారని చెప్పి ఉద్దేశంతో అక్కడ ఒక 20 crores పెట్టి ల్యాండ్ కొన్నాం. ఇంకొక 30 crores పెట్టి ఆ బిల్డింగ్ వస్తుంది. తప్పకుండా అదొక నాకు ఎప్పటి నుంచో నాకు ఒక ఆశ, నా యొక్క ఎయిమ్ కూడా. యాక్చువల్గా ఎందుకు మనం చేయకూడదు, గాంధీ గారి పేరుతో ఒక మంచి ప్రజలకు సహాయం చేసేట్టుగా చేయాలని ఉద్దేశం. రైట్ సార్. అంటే ఎంతో సేవ చేస్తున్నారు. దీనికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఒకటి గాంధీ కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ ద్వారా ఇతోధికమైనటువంటి సహాయం మీరు మీ యొక్క బిజినెస్ పరంగా దాంట్లో వచ్చినటువంటి ప్రాఫిట్స్తో ఒక 10% అనేది ఒక మార్జిన్ తీసుకొని దాన్ని తిరుమల వెంకటేశ్వర స్వామికి ఇవ్వడం, లేదా కొంతమేర పబ్లిక్కి సహాయం చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. సో దీని మరికొంత యాడెడ్ అడ్వాంటేజ్ కోసం ఏమైనా పాలిటిక్స్లోకి వచ్చి ఏమన్నా కొద్దిగా మరికొంత సహాయం చేయడానికి ఏమన్నా ఫీజిబిలిటీస్ ఏమన్నా అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? పాలిటిక్స్లో నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్. ఓన్లీ సేవా కార్యక్రమాల్లో ఇంట్రెస్ట్, కానీ పాలిటిక్స్లో పోయి మళ్ళీ దెన్ యూ కెనాట్ హెల్ప్ ద పీపుల్. పాలిటిక్స్ ఆనెస్ట్ కూడా ఉండలేదు. ఇప్పుడు మేము చేస్తున్న కార్యక్రమం ఆనెస్ట్గా చేస్తున్నాం. మా డబ్బుతో మేము ఖర్చు పెట్టి ఎంతో సాటిస్ఫాక్షన్తో వాళ్ళకి కషాయం చేస్తున్నాం. అదే పాలిటిక్స్కి వెళ్ళి నువ్వు కొద్దిగా పెట్టు, నువ్వు పెట్టు అని చెప్పి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ బట్ పాలిటిక్స్. బట్ అట్ ద సేమ్ టైం ఏదైనా ఛాన్స్ ఇచ్చి పార్టీస్ మమ్మల్ని ఈ సర్వీస్ కోసం ఏదో కమిటీస్లో వాటిలో ఇప్పుడు ఇచ్చారు. కమిటీలు ఏదైనా సేవ చేసేదానికి, ఎన్జిఓస్ కింద సర్వీస్ చేసేదానికోసం ఎన్జిఓ సర్వీసెస్, మున్సిపల్ కార్పొరేషన్ అయిన వాళ్ళు ఆ సర్వీస్ చేస్తాం. మాకు ఈవెన్ ఐ డోంట్ టేక్ ఈవెన్ సిట్టింగ్ ఫీజు కూడా. రైల్వేస్లో ఉన్నాను. రైల్వేస్లో ఉండేటప్పుడు తిరుపతి ఎంతో డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఎవరీ మీటింగ్లో చెప్తానే ఉన్నాయి. ఇప్పుడు వందే భారత్ ట్రైన్ అని చెప్పి తిరుపతి స్టేషన్ డెవలప్ చేయాలని చెప్పి ఇవన్నీ కూడా. అదే చైర్మన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఉన్నాను. పలంనేరు దగ్గర ఒక మెగా ఫుడ్ పార్క్ తీసుకొచ్చాం. 50 crores గ్రాంట్గా
అది బ్రహ్మాండం జరుగుతుంది. అది పలమనేరు ఆ గ్రాఫ్ చూసారా అక్కడ శ్రీని ఫుడ్ పార్క్ అని చెప్పి 150 కోట్ల ప్రాజెక్ట్. అది 50 crores గవర్నమెంట్ నుంచి గ్రాంట్గా ఇచ్చాం. అప్పుడు అంతంత మీరు చూస్తుంటారో లేదో, ఈ టమాటాస్ పండించే వాళ్ళ రైతులంతా కూడా అవి రేట్ ఎప్పుడైతే క్రాప్ వస్తుందో, క్రాప్ వచ్చేటప్పటికి ₹1 కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అవన్నీ రోడ్లో తీసుకొచ్చి పడేసేవాళ్ళు. అలా పడేసి వెళ్ళిపోయేవాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ. పాపం రైతులు వాళ్ళ చేసిన కష్టానికి అటువంటిది అక్కడ మెగా ఫుడ్ పార్క్. అది కూడా ఎక్కడ తెలంగాణకు పోవాలంటే నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర అప్పుడు సీఎంగా ఉండేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆయన చెప్పి భుజం తట్టి చెప్పారు, నేను ఇక్కడే రాయలసీమకి ఇస్తానని ఇచ్చారు. మా మినిస్టరు నేను ఇద్దరు వెళ్ళాం. సుబోధ్ ఖాన్ సహాయాన్ని మినిస్టర్ ఆయన ఇక్కడ ఇచ్చారు. మేము కూడా ఆ ఇనాగ్రేషన్స్కి ఫౌండేషన్ కొన్నాను నేను. అలాగా సీన్ ఫుడ్ పార్క్ అని వచ్చింది. ఆదికేశ్వర నాయుడు అని పెద్ద ఇండస్ట్రియలిస్ట్, ఆయనకి టీటీడీ చైర్మన్ కూడా చేశారు. ఆయనకి ఇచ్చాము 50 crores గ్రాంట్గా ఇచ్చాం. అలాగే చాలా దగ్గరలో కూడా ఈ ఫుడ్ పార్కులు ఇచ్చాం. ఇప్పుడు ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంది, గవర్నమెంట్ పైన ఉంది, ప్రతి ఒక్కరి పైన. ప్రాసెసింగ్ ఫుడ్ ఇంకా వచ్చే కాలంలో ప్రాసెస్ ఫుడ్డే. ప్రాసెస్ ఫుడ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ రిచ్ ఫర్ ది పీపుల్. అందరికి కూడా అటువంటిది డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అంతా కూడా మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో చక్కగా ఫుడ్ పార్క్స్ వస్తున్నాయి, చేస్తారని ఆశిస్తాం. రైట్ సార్. అంటే సేవా తత్పరత కలిగినటువంటి మీలాంటి వాళ్ళు చట్టసభలలో, అంటే అటు రాజ్యసభ కానీ లేదా లోక్సభకి సంబంధించి, సో ఇలాంటి ఆలోచన దృక్పథం అంతా కూడా భారతదేశ వ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా మీకు పూర్తి స్థాయిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు ఉండాలని మేము పర్సనల్గా అభిలాషిస్తున్నాం. సో ఎందుకంటే మీరు లాభాపేక్ష లేకుండా కేవలం ఓన్లీ సర్వీస్ మోటోతోనే వెళ్తున్నటువంటి ఒక పరిస్థితి. సో మా యొక్క అంబిషన్ మిమ్మల్ని అక్కడ చూడాలని. థ్యాంక్ యూ. మరి దైవ నిర్ణయం చెప్పలేదు, దైవ నిర్ణయం. తర్వాత పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి చాలా ఈక్వేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు ఏదైనా పోస్ట్ ఇవ్వాలి, రాజ్యసభ మెంబర్ అయినా, డైరెక్ట్ ఎలక్షన్స్లో లోక్సభ మెంబర్ అయినా కూడా చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. ఇప్పట్లో చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. లాట్ ఆఫ్ కమర్షియల్ కమిట్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఒకవేళ ఎన్జిఓ నుంచి సేవా తత్పరుడు అని చెప్పి మాకేమైనా ఛాన్స్ ఇస్తే అంతకన్నా ఆయన భగవంతుడికి అంతకన్నా మాకేం కావాలి, చక్కగా సర్వీస్ చేస్తాం, దేశానికి సర్వీస్ చేస్తాం. రైట్ సార్. అంటే ఇవన్నీ కూడా ఒక పక్కన పెడితే ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది, మీకు బాగా ఇష్టమైనటువంటి సినిమా హీరోలు ఎవరు సార్? అంటే చిన్నప్పటి నుంచి కూడా ఏమైనా సినిమాలు చూసేవాళ్ళ, సినిమాలు చూసి ఉంటే, అంటే ఆ రోజుట్లో అంటే మీ కాలేజీ డేస్లో కానీ స్కూల్ డేస్? మేము ఫిలిం సొసైటీలో నేను స్పాన్సర్ అయ్యాను వాళ్ళకి, మనకి తిరుపతి ఫిలిం సొసైటీలో నాగేశ్వరరావు గారిని పిలిచి ఇక్కడ మహతి ఆడిటోరియం అని. మేము స్కూల్ డేస్ నుంచి కూడా మేము ఎన్టీ రామారావు గారి ఫ్యాన్స్, మేమంతా కూడా ఎన్టీ రామారావు గారు ఆయన ఫ్యాన్. అప్పుడే మా చిన్నప్పుడు స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ నుంచి కూడా మాకు ఒక డిఫరెన్స్గా ఉండేది. ఒకరు నాగేశ్వరరావు పార్టీ అంటే, ఒకరు రామారావు గారు అంటే మాకు చాలా ఇష్టం. ఆయన యొక్క నటన, ఆయన యొక్క మంచి సినిమాలని, శ్రీరాముడు అంటే ఆయన ద్వారానే చూసుకున్నాం, శ్రీకృష్ణుడు అంటే ఆయన ద్వారా చూసుకోబెట్టే ఉంటారని చెప్పి. తర్వాత ఇప్పుడు కమర్షియల్ మూవీస్ వచ్చాయి, రజనీకాంత్ అని, చిరంజీవి గారు అని కమర్షియల్ మూవీస్ వచ్చాయి. ఓకే, కొద్దిగా టైం పాస్ చూస్తాము, బట్ ఐఎమ్ నాట్ అడిక్టెడ్ టు ది మూవీస్, బట్ ఏ టైం పాస్ కోసం ఓకే విల్ సీ ద మూవీస్ అన్న. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కూడా వస్తున్నారు, అంటే పిల్లలు కూడా వస్తున్నారు. మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని, మీ ఒక ఎక్స్పీరియన్స్ని పిల్లలు కూడా షేర్ చేసుకొని వాళ్ళకున్నటువంటి థాట్స్, ఆలోచన విధానంతో ఇప్పుడున్నటువంటి న్యూ జనరేషన్ చాలా వేగంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మీకు గారాల పట్టీలు ఇద్దరు ఉన్నారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. సో ఆల్రెడీ ఒక అబ్బాయి మీ బిజినెస్ని హైదరాబాద్లో చూసుకుంటున్నారు, ఇంకొక అమ్మాయి ఉంది. సో వీళ్ళని కూడా ఈ బిజినెస్ పరంగా మీరు ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్పాన్షన్ వెళ్తున్నారు, ఇండియా వైడ్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు. మేబీ ఫ్యూచర్ కోర్స్లో అబ్రాడ్ కూడా ఎక్స్పాన్షన్స్ వెళ్ళే అవకాశాలు కూడా ఉండవచ్చు. సో పిల్లల యొక్క ఆలోచన దృక్పథానికి అనుసరిస్తూ మీ యొక్క
ఎక్స్పీరియన్స్ని కూడా వాళ్ళకి జోడించి ముందుకెళ్ళడానికి వాళ్ళు కూడా ఒక ప్లాట్ఫామ్స్ ఇస్తున్నారు. ఇస్తాం తప్పకుండా అండి. వాళ్ళని బిజినెస్లో ఇన్వాల్వ్ చేసాం. ఒక పార్ట్ ఆఫ్ బిజినెస్ ఇచ్చాం, దీన్ని ఆపరేట్ చేయమని చెప్పి. ఒక పార్ట్ ఆఫ్ ఫైనాన్స్ ఇచ్చాం, దీన్ని ఆపరేట్ చేయమని గైడ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం ఎంతవరకు హోల్డ్ చేసి మనం బిజినెస్ చేయగలుగుతాం చాలా కష్టం. ఆ బిజినెస్లో డిఫరెంట్ ప్లేసెస్లో లేబర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, తర్వాత లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, హానెస్టీ అనేది ఉంటుంది. ఇవన్నీ ఎంతవరకు మనం మా ఏజ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 68 వస్తుంది, 67 కంప్లీట్ అయింది. వాళ్ళే రావాలి, వాళ్ళు వచ్చి దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ బిజినెస్. ఇంత కష్టపడి మేము బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒకప్పుడు మేము కానిస్టేబుల్ కోసం పోస్ట్ కోసం వెళ్ళాను. నేను కానిస్టేబుల్లో ఇంటర్వ్యూకి వెళ్ళాము చిత్తూరులో. ఇది ఒక అప్పుడు ఒక ఇది ఉండేది మన ఎక్స్చేంజ్ అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని పిలిచారు. వెళ్తే ఎంతోమంది కానిస్టేబుల్ పోస్ట్కి ఎంతోమంది పోటీ. చూశాను ఈ కానిస్టేబుల్ పోస్ట్ చేసి ఏం చేస్తాం, మనం చేయలేము. ఏదో మనం ఉద్యోగం ఇవ్వాలి, మనం ఏదైనా బిజినెస్ చేసో లేకపోతే ఇంకొక ఇండస్ట్రీ పెట్టో 10 మందికి ఉద్యోగం ఇచ్చేట్టుగా ఉండాలి. కానీ మనం ఏమన్నా ఒక కానిస్టేబుల్కి వెళ్ళిపోయి ఒక దగ్గర ఇరకపోతే అని. సో వాళ్ళే మళ్ళీ ఒక సెలెక్ట్ అయ్యాం, ఇంటర్వ్యూ పంపించిన తర్వాత సెలెక్ట్ ఆర్డర్ పంపించారని. ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఒక చెలయారు ఏదో ఒక బిజినెస్ ఇండస్ట్రీ స్టార్ట్ 10 మందికి ఉద్యోగం ఇస్తాయి. ఎంతోమంది మీరు నేను కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ పిలుస్తాము, ఎంతోమంది పిల్లలు వస్తారు. వాళ్ళకి ఇప్పుడు వచ్చే జనరేషన్కి హానెస్టీ అనేది లేదు. అంటే అందరూ నేను చెప్పడం లేదు, హానెస్టీ అనేది డెడికేషన్ అనేది లేదు వాళ్ళకి. ఏదో వచ్చిన 4 రూపాయల జీతం వస్తుంది, అది మంత్ ఎండింగ్ అయిందా తీసుకొని పోతాం అనేది. వాళ్ళకి ఇచ్చిన బిజినెస్కు వాళ్ళకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీకి వాళ్ళు ఫీల్ కావట్లేదు. చూశాను, చాలామందిని చూశాను. అందులో ఎస్పెషల్లీ తిరుపతిలో లేజీగా అన్ని దగ్గరలో అలాగే ఉన్నా, నాట్ ఓన్లీ తిరుపతి, అన్ని దగ్గర మీరు ఇటువంటి ఇండస్ట్రీలో హానెస్ట్ అనేది చాలా అవసరం మాకు. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయల సరుకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం మేము. ఒక బస్తా అమ్మేసిన 10 బస్తాలు తగ్గించి చెప్పినా లేదు దొంగ లెక్క చెప్పినా కూడా చాలా వరకు నష్టపోతాం. సో అటువంటి హానెస్ట్గా పీపుల్ దొరకాలనేది కష్టం. కానీ బట్ వీఆర్ టేకింగ్ రిస్క్. మేము రిస్క్ తీసుకొని చేస్తూ ఉండేటప్పుడు మాకు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత వచ్చిన ఎంప్లాయీస్ కూడా ఉంది. రిస్క్ ఇప్పుడు మేము దగ్గర ఒక 50-60 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఒక 100 కోట్లు ప్రాపర్టీస్ని క్రియేట్ చేసి ఒక 50 కోట్లు ఇన్వెస్ట్ చేసి టర్న్ ఓవర్లో ఫండ్స్ పెట్టి నమ్మి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని సరిగ్గా చూసుకోకపోతే చాలా వస్తారు. చాలా ఎంతవరకు మనం ఎంతవరకు ఆఫ్కోర్స్ ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. మేము స్టార్ట్ చేసినప్పుడు బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ లేదు, ఇక్కడ నుంచి డీడీ తీసి పంపించాలి, లేదా క్యాష్ ఇచ్చి పంపించాలి. ఎక్కడో 1000 కిలోమీటర్ 2000 కిలోమీటర్లో బ్రాంచెస్ ఉంటే అక్కడ పంపించి వాళ్ళ క్యాష్ ఇచ్చి అక్కడ లేబర్ పేమెంట్ చేసి ట్రక్కర్స్ పేమెంట్ చేసి వేర్ హౌస్ రెంట్స్ ఇచ్చి ఇవన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు అట్లీస్ట్ ఓకే ఆన్లైన్ నెక్స్ట్ మినిట్ ఆన్లైన్లో వెళ్ళిపోతుంది, మీకు ఎవరెవరికి కావాలనో ట్రాన్స్ఫర్ చేసి ఇస్తున్నాం. చాలా కష్టపడ్డాం, చాలా అప్పుడు చాలా. రైట్ సార్, ఫైనల్గా చెప్పండి, ఇవాళ ఇంత సక్సెస్ రేట్ అట్ ది ఏజ్ ఆఫ్ 68 ఇయర్స్ యూ రీచ్డ్ అబ్నార్మల్ గోల్స్. అంటే మీరు కొన్ని అంబిషన్స్ అచీవ్మెంట్స్ పెట్టుకున్నారు, అచీవ్మెంట్స్ దగ్గరకు అన్నీ వచ్చారు, సంతృప్తికరంగా ఉన్నారు. సో దీన్ని ఒక ప్రతి పురుషుడు విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది, లేదా ఒక ఫాదర్ మదర్ ఒకరు ఉంటారు, వాళ్ళకు ఒక గైడెన్స్ బ్లెస్సింగ్స్ అనేది ఉంటుంది. ఈ 68 ఇయర్స్ స్పాన్లో దాదాపు 350 కుటుంబాలు, అంటే ఇంటూ 3 వేసుకుంటే కూడా ఒక 2000 మందికి మీరు జీవనోపాధి కల్పిస్తూ 4 వేళ్ళు ముద్దల అన్నం తింటున్నారంటే దాన్ని ఖచ్చితంగా పొన్న చెంగల్రాయలు గారు ఎంతో వారికి సహాయం చేస్తున్నటువంటి. ఇది పూర్తిగా ఎవరికి డెడికేట్ చేస్తారు ఈ సక్సెస్ రేట్? సక్సెస్ రేట్ అంటే కూడా ఇప్పుడు ఒకటి మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఫ్యామిలీ వాళ్ళు పెద్దగా దీనిలో ఇన్వాల్వ్ కాకుండా ఫ్యామిలీ పిల్లలు వాళ్ళు చదువుకోవడం. ఇప్పుడు ఒక క్రెడిట్ పోవాలంటే ఒక ఫ్యామిలీకి పోవాల్సిందే, మా మిస్సెస్ వాళ్ళు. లేకపోతే ఆమె పెద్దగా చదువుకోలేదనుకోండి, బట్ షీ యూస్ టు గివ్ గుడ్ సపోర్ట్. అదే వాళ్ళకి వాళ్ళు మళ్ళీ మా పాప బాగా చదువుకున్న బీటెక్ ఎంబీఏ చేశారు, బాబు వాడు బీపీఎం చేశారు. వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి ఇప్పుడు అవసరం కూడా. దిస్ ద రైట్ టైం, దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ దట్ బిజినెస్.
ఒక ఇప్పుడు ఒక మనిషికి మనం ఉద్యోగం క్రియేట్ చేసి ఒక మనిషిని ఎంప్లాయ్ చేసుకున్నాం అంటే మనకు ఆ కెపాసిటీ కావాలి. ఆ కెపాసిటీ మనకు 450 నుంచి 500 మంది అయినా దీనిలో అబ్జర్వ్ చేసుకునే దానికి ఉంది ఈ బిజినెస్లో. అలాగే 6,000 మందిని 4,000 నుంచి 6,000 మంది ఫ్యామిలీస్, లేబర్ ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళకి డైలీ కూలీ కింద లేబర్ ఫ్యామిలీస్ వాళ్ళకి డైలీ వస్తున్నాయి. ఇటువంటిది ఇటువంటి ఛాన్స్ వాళ్ళు వదులుకుంటే దే నెవర్ కమ్ అప్. దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బిజినెస్ టు గెట్ ఏ బెటర్ థింగ్స్. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీకు ఇంత మా కోసం సిటీ కేబుల్ కోసం గివెన్ మీ లిటిల్ బిట్ టైం, చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం, అందరికీ నమస్కారం. ఈ సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా మా ఫ్రెండ్ మంచి పాయింట్స్ అడిగారు. సో ఇందులో ఏదైనా తప్పులుంటే క్షమించాలి. చాలా మా యొక్క ఎక్స్పీరియన్స్, మేము చాలా కష్టపడ్డాం, 10 మందికి సహాయం చేస్తున్నాం, ఇంకా కూడా సహాయం చేయను ఉద్దేశంతో ఈ కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్, పీసీఆర్ వేర్ హౌసింగ్, పీసీఆర్ గ్రూప్ కంపెనీస్ అన్నీ కూడా తిరుపతిలో, అదే తిరుపతి దేవదేవుడి పాదాల చెంత ఉండి ప్రజలు సహాయం చేస్తున్నాం. ఇంకా కూడా ఆ దేవదేవుడు మాకు ఆయురారోగ్యాలు ఇచ్చి మీ అందరికీ సహాయం చేయాలని చెప్పి ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. చూసారుగా, ఇప్పటి వరకు కూడా ఇంతింతై వట్టుడుంటాయి అంటే ఇవి జనరల్ ప్రోవర్బ్ అనుకుంటారు, కానీ ఇది రియాలిటీ, మన కళ్ళ ముందు కనిపించేటువంటి అంశం పిసి రాయల్ గారు. ఎందుకంటే రేణిగుంట మండలం పాదిరేడు ఒక చిన్న కుగ్రామం, ఆ కుగ్రామం నుంచి ఈవేళ ఢిల్లీ వరకు వెళ్ళి ఢిల్లీని తలదన్నే విధంగా అతను అందుకున్నటువంటి అవార్డులు రివార్డులు చెప్పుకోలేం. నా భూతో నా భవిష్యత్తు అన్న తరహాలో ఆయన ప్రజాసేవకు అంకితమయ్యారు. పూజ్య బాపూజీ అంటే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్. ఈవేళ భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతో పరితపించి ప్రాణాలు సైతం వదులుకున్నటువంటి ఎంతో ఉన్నారు స్వాతంత్ర సమరయోధులు, అందులో గాంధీ ఒకరు. సో గాంధీ గారి స్ఫూర్తిని ఒక ప్రిన్సిపల్స్గా తీసుకొని ఒక మెరిట్తో ముందుకెళ్తున్నటువంటి ఒక పరిస్థితి. కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ ద్వారా ఈవేళ తిరుపతిలో ఒక పెద్ద గాంధీ విగ్రహాన్ని, అలాగే ఒక 20 కోట్ల రూపాయలతో సైట్ తీసి అక్కడ గాంధీ ట్రస్ట్ భవన్ని కూడా ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారు. సో ఇలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు, అందుకని స్టార్టింగ్లోనే చెప్పాను, కారణ జన్ములు ఊరికే రారు, దివి నుంచి భూమికి దిగి వచ్చినటువంటి ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వారు లోక కళ్యాణార్థం కోసం వస్తుంటారు. సో వారికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి శిరసావహిస్తూ సో మాకు అవకాశాన్ని కల్పించినటువంటి రాయల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇది వాళ్ళ డిస్కషన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం.